అల్లిం గుండి అలా ఇట్లా పెన్తో వేసుకునే హెయిర్ స్టైల్ ప్రీవియస్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ హెయిర్ స్టైల్ ఎలా చేశానో వీడియో చూద్దాం. అండ్ ఫ్రంట్ సైడ్లో ఇట్లా మంచిగా ఒక పఫ్ లాగా తీసుకున్నట్టు కనిపించే ఒక చిన్న హెయిర్ స్టైల్. అండ్ సింపుల్గా ఇట్లా పెన్తో వేసుకునే హెయిర్ స్టైల్. ప్రీవియస్గా ఒకసారి నేను ఒక హెయిర్ స్టైల్ చేశాను పెన్తో. ఈ పార్ట్ నుండి ఇలా పెన్ ఇక్కడ సెట్ చేసుకొని వేసుకునే హెయిర్ స్టైల్ ప్రీవియస్గా చేశాను. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు మాత్రం ఫ్రంట్ సైడ్ పెన్ సెట్ చేసుకొని వేసుకునే ఒక పఫ్ లాంటి హెయిర్ స్టైల్. కొంచెం డిఫరెంట్గా కనిపించే హెయిర్ స్టైల్. అండ్ హెయిర్స్ అస్సలుగా ముందుకు రావు, కానీ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఈ పార్ట్ ఇలా హెయిర్స్ కనిపించే హెయిర్ స్టైల్ బాగా అనిపిస్తుంది. అండ్ సమ్మర్ టైంలో చాలా ఫేస్ మీదకి హెయిర్స్ వస్తే ఎంత చికాగా అనిపిస్తుంది. అండ్ మరీ ఫేస్ మీదకి హెయిర్స్ రావద్దని మనం మొత్తం ఇట్లా టై చేయలేము కదా, మొత్తం పైనకి అట్లా కొట్టలేము. సో అందుకని ఇట్లా కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇది ఒక ఐడియా లాగా ఉంటుందని ఈరోజైతే ఈ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం వేసుకోబోయే హెయిర్ స్టైల్ కోసం స్ట్రైట్ పఫ్ తీసుకొని సెక్షన్లో తీసుకొని కోమ్ తీసుకోవాలి. ప్రీవియస్ ఒక హెయిర్ స్టైల్లో నేను అప్పుడు పెన్తో వేసిన హెయిర్ స్టైల్. ఇలా హెయిర్ స్టైల్ ఇక్కడ పెన్ ఇక్కడ సెట్ చేసి ఒక హెయిర్ స్టైల్ క్రియేట్ చేశాను. అది ఎవరైనా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ పెన్ సెట్ చేసుకొని హెయిర్ స్టైల్ చేశాను. చాలా బాగుంటుంది, యూనిక్ హెయిర్ స్టైల్ అది. సో అదైతే చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగా సూట్ అయింది. ఇప్పుడు సెంటర్ పాపడ్ తీసి ఇక్కడ ఒక హెయిర్ స్టైల్ క్రియేట్ చేద్దామని అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఓకే, ఇలా సెట్ చేసుకొని హెయిర్స్ని చిన్న చిన్న పార్టీషన్గా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇట్లా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇక్కడ నుండి ఇటు సైడ్ కాకుండా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇట్లా డౌన్ వరకు ఇట్లా పార్టీషన్ లాగా తీసుకోవాలి హెయిర్స్ని.
ఇలా చేసుకున్న హెయిర్స్ అన్నీ ఇలా చేతిలో తీసుకొని ఈ పెన్ ఇలా ఈ ఐలైనర్ అప్పుడైతే పెన్తో చేసిన అది రిమూవ్ చేసిన తర్వాత ఒక క్లిప్ తోటి సెట్ చేసుకోవాలి హెయిర్స్ అన్నీ ఊడిపోకుండా. ఓకే, నెమ్మదిగా తీసుకోవాలి, కోమ్ తీసుకోవాలి నెమ్మదిగా. బ్యాక్ సైడ్ ఇట్లా చూడగానే అయితే జస్ట్ పఫ్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇట్లా లేస్గా ఇవన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అంతా మంచి, ఇప్పుడు సమ్మర్ టైంలో అయితే ఫేస్ పైన హెయిర్స్ వస్తే అంత చికాకు అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఇలా ఫేస్ మీద హెయిర్స్ రాకుండా అండ్ వెనకాల ఇట్లా మంచిగా ఇట్లా వ్యాల్యూగా హెయిర్స్ ఉండేలా ఒక హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే ఇది ఒక చిన్న ఐడియా. సో మీకు సూట్ అనిపిస్తే ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఫేస్ పైన చూడండి అస్సలు హెయిర్స్ రావు, మంచిగా ఇట్లా సెట్ చేసుకుంటే ఈవినింగ్ వరకు మంచిగా ఉంటాయి. సో ఇలా నేను హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ అనిపిస్తే ఇలా ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిన, అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. డే ఇన్ మై లైఫ్, ఒక డే మొత్తం నేను ఏమేమి చేశాను అంతా షేర్ చేద్దామని బ్లాగ్ చేయక చాలా అవుతుందని బ్లాగ్ చేశాను. అందులో నా జుట్టు ఎంత సన్నగా ఎంత చిన్న జుట్టుగా కనిపిస్తాను. అలాంటి అంత చిన్న జుట్టుని నేను ఇలా ఇంత బాగా పార్టీ వేర్లో ఇంత బాగా కనిపించేలా హెయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకున్నానేమో అనేలాగా ఉన్న హెయిర్ స్టైల్ ఎలా వేసుకున్నానో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. నాకైతే హెయిర్స్ మొత్తం కంప్లీట్గా హెయిర్స్ వెనకాల కనుక్కునే దానికంటే ఇట్లా ఫ్రంట్ సైడ్ అనుకున్నప్పుడు లుక్ బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందని నా కామెంట్లో చెప్పండి. ఇట్లా కంప్లీట్గా వెనకాల కనేదానికంటే ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా హెయిర్స్ వస్తేనే చాలా బాగుంది. వెస్టర్న్ వేర్ అండ్ ట్రెడిషన్ వేర్ ఏదైనా సరే ఇలా నాలా చిన్న జుట్టున్న వాళ్ళైతే ఇంకా ట్రెడిషన్ అయినా పర్లేదు, ట్రెడిషన్ వేర్కైనా వెస్టర్న్ వేర్ ఉంటుంది, వాటితోటి ఇట్లా అనుకొని వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే అలాంటి కోమ్ అవైలబుల్గా లేదు. సో ఈ ఐలైనర్తో నేను ఇట్లా అంటున్నా. కొంచెం బాగా సిల్కీ హెయిర్స్ వాళ్ళకైనా, బాగా సిల్కీ హెయిర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఇట్లా కోమ్ తీసుకోవాలి. ఎందుకంటే తొందరగా అవి నాకైతే ఇలా వచ్చింది పాపడ, అంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ హెయిర్స్ థిక్నెస్ని బట్టి పాపడ అనేది, ఇప్పుడు నేను తీసుకున్న పాపడ అనేది అది వస్తుంది. ఓకే, సో ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ హెయిర్స్ని ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసుకొని ఈ హెయిర్స్ని అల్లుకోవాలి.
ఒక 2 టైమ్స్ ఇట్లా అల్లిన తర్వాత మళ్ళీ కొన్ని హెయిర్స్ ఇట్లా తీసుకొని స్టెప్ జుట్లాగా కొన్ని హెయిర్స్ తీసుకొని మళ్ళీ సేమ్ కొన్ని హెయిర్స్ ఇలా 3-4 స్టెప్స్ లాగా తీసుకొని అల్లుకోవాలి, హెయిర్స్ తీసుకొని అల్లుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఈ హెయిర్ స్టైల్ తీసుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇలా అల్లుకున్న తర్వాత ఇలా పిన్తో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్ ఈ హెయిర్ స్టైల్ వస్తే ఇంట్లో ట్రై చేయాలి. మీరు సెల్ఫ్గా లేదంటే ఎవరితోనైనా ఈ హెయిర్ స్టైల్ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా ఉన్నది అనేది నా కామెంట్లో చెప్పండి. చాలా ఈజీగా డిఫరెంట్గా వేసుకోవచ్చు, ఈజీగా అండ్ డిఫరెంట్ లుక్ కనిపించి డిఫరెంట్గా కనిపించే హెయిర్ స్టైల్ ఇది. చాలా సింపుల్గా ఎవరిది వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ తీసుకోని అవసరం లేదు. ఇలా అల్లుకొని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా అల్లుకున్న తర్వాత ఇంకింతే హెయిర్స్ ఇట్లా వదిలేస్తూ ఫ్రంట్ సైడ్ మంచిగా హెయిర్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇలా ఇప్పుడు ఇలా పాపడ తీసుకోవడం కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా తీసుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఫేస్కి సూట్ అయితే ట్రై చేయండి. సో ఇలా వేసుకున్న తర్వాత హెయిర్స్ మొత్తం వెనకాలకి ఇట్లా వదిలేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రంట్ సైడ్కి ఇట్లా హెయిర్స్ ఫ్రంట్ సైడ్కి ఇట్లా హెయిర్స్ ఇలానే ఉంచుకోవచ్చు. నాకైతే హెయిర్స్ మొత్తం కంప్లీట్గా హెయిర్స్ వెనకాల అనుకునేదానికంటే ఇట్లా ఫ్రంట్ సైడ్ అనుకున్నప్పుడు లుక్ బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందని నా కామెంట్లో చెప్పండి.
ఇట్లా కంప్లీట్గా వెనకాల కన్నా దానికంటే ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా హెయిర్స్ వస్తేనే చాలా బాగుంది. వెస్టర్న్ వేర్ అండ్ ట్రెడిషన్ వేర్ ఏదైనా సరే ఇలా నాలా చిన్న జుట్టున్న వాళ్ళైతే ఇంకా ట్రెడిషన్ వేర్కైనా వెస్టర్న్ వేర్కైనా రెండింటికి సూట్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది హెయిర్ స్టైల్, ఎందుకంటే చాలా వాల్యూగా కనిపిస్తుంది హెయిర్స్ అని బాగా వాల్యూగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్టైల్గా ఉంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి హెయిర్ స్టైల్. అండ్ ఎప్పుడు ఒకేలా ప్రాపర్ తీసుకోకుండా స్ట్రైట్ సైడ్ అట్లా కాకుండా ఇట్లా కూడా డిఫరెంట్గా ట్రై చేయండి. సో నా హెయిర్స్ బాగా సిల్కీ ఉన్నాయి. సో ఇంకా సిల్కీ ఉండేసరికి హెయిర్ స్టైల్ అనేది సరిగా కనిపిస్తుంది, ఈ పాపడ్ అనేది సరిగా కనిపిస్తలేదు. కొంచెం ఇక్కడ హెయిర్స్ బాగా వాల్యూ ఉండి మరీ సిల్కీ కాకుండా మరీ కర్లీ కాకుండా ఉన్న వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది. సో నేనైతే ఇట్లా వేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా హెయిర్స్ వెనకాలకు టర్న్ చేసుకునే దానికంటే ముందు ఇట్లా ఉన్న మంచిగా బాగా అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది, మీకు ఈ లుక్ మీకు ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. ఈరోజు చిన్న క్లిప్స్ తోటి చిన్న క్లిప్స్ తోటి కలర్ఫుల్ క్లిప్స్ తోటి చిన్న 2 స్టెప్స్లో హెయిర్స్ని సెట్ చేసుకోవడం ఎలానో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. అయితే ఊరికేనే హెయిర్స్ లే చేయకుండా చిన్న క్లిప్స్ తోటి ఇట్లా సెట్ చేసుకుంటే మంచిగా ఇక్కడ మన తలలో ఏదో క్లిప్స్ వేయటం ఏదో హెయిర్ స్టైల్ చేసామన్నట్టు కనిపిస్తుంది. హెయిర్స్ లీవ్ చేసామని కూడా ఊరికైనా హెయిర్స్ లీవ్ చేయకుండా జస్ట్ క్లిప్స్ తోటి సెట్ చేసినట్టుగా మంచిగా కనిపించే కోసమని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేసి వీడియోని కదా చూడండి. ఇప్పుడు మనం వేసుకునే హెయిర్ స్టైల్ వచ్చేసి ఈ క్లిప్స్ తోటి, ఈ 4 క్లిప్స్ తోటి ఇస్తున్నా. ఈ హెయిర్ స్టైల్ అంటే పెద్ద ఏదో లేదు, ఈ 4 క్లిప్స్ తోటి హెయిర్స్ని సెట్ చేస్తున్నా అంతే. జస్ట్ హెయిర్స్ సెట్ చేయడం అంతే. కానీ చూడండి లుక్ అయితే బాగా అనిపిస్తుంది. బాగా కనిపిస్తుందా లేదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి. నేనైతే విత్ బటర్ఫ్లై క్లిప్స్ అండ్ నార్మల్ క్లిప్స్ తోటి ఇప్పుడు సెట్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ ఈ క్లిప్స్ తోటి చేసుకునే హెయిర్ స్టైల్ నాకు సూట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. హెయిర్స్ సెట్ చేసుకునే కోసం ఈ పార్ట్ నుండి కొన్ని హెయిర్స్ ఇట్లా తీసుకొని 3 టైమ్స్ ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని హెయిర్ తీసుకొని రెండింటిని కలిపి ఇలా అనుకొని ఇక్కడ నుండి మళ్ళీ కొన్ని హెయిర్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసుకొని ఇట్లా టర్న్ చేసుకున్న హెయిర్స్ని ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉన్న హెయిర్ తీసుకొని ఈ హెయిర్స్ని వదిలేసిన 2 టైమ్స్ తీసిన హెయిర్స్ని వదిలేసి ఈ హెయిర్స్ని మాత్రం కొంచెం టైట్గా పట్టుకొని అవి ఊడిపోకుండా ఒక క్లిప్తో సెట్ చేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ బటర్ఫ్లై క్లిప్ తోటి సెట్ చేశాను. అగైన్ ఇప్పటిలానే కొన్ని హెయిర్స్ తీసుకొని
ఎలా ఉందని చెప్పండి. కొంచెం క్లిప్స్ అనేది దగ్గర కనిపించిన దగ్గర సెట్ చేసిన అండ్ లేదా కలర్ఫుల్ క్లిప్స్ పెట్టేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ సెట్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. కొంచెం కొద్దిగా జుట్టు పొడుగున్న వాళ్ళకైతే ఇలా సైడ్ వేసుకునే హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. నా చిన్న జుట్టు కాబట్టి కొంచెం ఇలా అనిపిస్తుంది. కొంచెం ఈ పార్ట్లో హెయిర్ స్టైల్ వ్యాల్యూ. వెల్కమ్ బ్యాక్. మై ఛానల్ ఎలా ఉన్నాను మీరు నా కామెంట్ చెప్పండి. చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో హెయిర్స్ సైడ్కి అనుకొని మామూలుగా అల్లుకునే కంటే కొంచెం ఇక్కడ ఈ పార్ట్లో వాల్యూ కనిపించని కోసం ఎలా హెయిర్ స్టైల్ వేసుకోవాలో వీడియో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. వీడియో ఇప్పుడే లైక్ చేసి వీడియోని వరకు చూడండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చెప్పండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ హెయిర్ స్టైల్ కోసం ఇట్లా సైడ్ పాపలు తీసి హెయిర్స్ అన్ని ఒక సైడ్ కనుక్కోవాలి. నేనైతే లెఫ్ట్ సైడ్ పాపడ్ తీసి రైట్ సైడ్ హెయిర్ స్టార్ట్ తీసుకొని హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. మీకు ఇలా ఇటు రైట్ సైడ్ పాపడ్ తీసి లెఫ్ట్ సైడ్ కూడా ఈ సైడ్ హెయిర్ స్టైల్ తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. ఈ పార్ట్లో 2 సెక్షన్, ఈ పార్ట్లో కొన్ని హెయిర్స్ తీసుకొని
ఇలా చేసుకొని ఈ హెయిర్స్ని ఫ్రంట్ సైడ్ ఉన్న హెయిర్స్ని ఈ హెయిర్స్ని 2 times టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇలా హెయిర్స్ వదిలిపెట్టాలి. మళ్ళీ కొన్ని హెయిర్స్ తీసుకొని ఇలానే ఎండింగ్ వరకు ఇలా హెయిర్స్ తీసుకుంటూ ఇప్పుడు ఇలా కొన్ని హెయిర్స్ తీసుకొని 2-3 times ఇట్లా టర్న్ చేసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్లో హెయిర్స్ని కిందికి ఇట్లా వదిలేయాలి. ఇలా వదిలేసి ఈ రైట్ హ్యాండ్లో టర్న్ చేసిన హెయిర్స్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. పట్టుకొని మళ్ళీ అది ఇట్లా చెవు దాకా అట్లనే అనుకుంటూ వెళ్ళాలి. ఇలానే ఎండింగ్ వరకు ఇలానే టర్న్ చేసుకుంటూ ఈ హెయిర్స్ని కంప్లీట్గా ఇలా అనుకొని మిగతా హెయిర్స్ మీద ఈ హెయిర్స్లోకి హెయిర్స్ ఎంతసేపు కలుపుకుంటూ వచ్చినాయని కలిపి ఇలా అనుకోవాలి. కొంచెం జుట్టు లావు ఉన్న వాళ్ళైతే అప్పుడు జుట్టు కొంచెం కొద్దిగా జుట్టు పొడుగున్న వాళ్ళకైతే ఇలా సైడ్ వేసుకునే హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. నా చిన్న జుట్టు కాబట్టి కొంచెం ఇలా అనిపిస్తుంది. కొంచెం ఈ పార్ట్లో హెయిర్స్ అనేది వాల్యూ అనిపిస్తే మామూలుగా ఇట్లా పప్పడ తీసుకొని సైడ్ పప్పడ తీసుకొని చుట్టాలు ఇటంతా హెయిర్స్ అన్నీ మామూలుగా సైడ్ పప్పడ తీసుకొని హెయిర్స్ ఒక సైడ్కి అనుకొని అన్ని హెయిర్స్ తీసుకొని అల్లుకునే దానికంటే ఇలా అల్లుకోవడం వల్ల ఈ పార్ట్లో వాల్యూ అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అందుకని ఈ వీడియో చేశాను.
ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ప్రిఫర్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సైడ్ హెయిర్స్ అల్లుకునే వాళ్ళు కొంచెం ఇట్లా అల్లుకుంటే కొద్దిగా లుక్ బాగా అనిపిస్తుంది. ఇంకొద్దిసేపు అయితే నా హెయిర్స్ అన్ని ఇట్లా వస్తాయి. నేను అనుకోపోయినా అలానే వస్తుంది. సో ఇట్లా కొంచెం మరి ఇక్కడ హెయిర్స్ అల్లినట్టు కాకుండా కొంచెం ఇట్లా బాగా అనిపిస్తుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మనం మంచి వీడియో ఉంటాను. బై, టేక్ కేర్.